సియావర్ రామచంద్రకి జై. సీతమ్మ వనవాసాన్ని చేపట్టలేదు, ఆమె బాధను ధరించింది. అగ్ని పరీక్ష ఆమె శక్తిని ప్రకాశింపజేసింది. తల వంచలేదు, తల వంచమని చెప్పలేదు. ఆమె ప్రశ్నించింది, ఆలోచించింది, ధర్మాన్ని ఆశ్రయించింది. అందుకే రాముడు సియావర రాముడయ్యాడు. ఇప్పుడు మన శాస్త్రం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటుంది, స్పందించే ముందు ఆలోచించగల శక్తి. కానీ 100 ఏళ్ల క్రితమే సీతమ్మ అదే చూపించింది. ఇవాళ ప్రతి రంగంలో ఉన్న మహిళ, విద్యార్థిని కానీ, వంట చేస్తూ కానీ, ఆఫీస్కి వెళ్ళే వారైనా తన కళల్ని తాత్కాలికంగా వదిలిన భావోద్వేగాలను శాంతంగా నియంత్రిస్తూ లోపల బాధను నిలబెట్టి బయట చిరునవ్వు ఉంచుతున్నారు. ఇదే క్వాంటం శక్తి, శబ్దం లేని శక్తి. అన్యాయం ఆమెను పరీక్షించింది, ధర్మం ఆమెను వెలిగించింది. అందుకే కథ మొదలైన చోటే తిరిగి మొదలవుతుంది. సియావర్ రామచంద్రకి జై.